సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి జోగినీల మారుబోనాన్ని అంగరంగ వైభవంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ప్యారడైస్ ప్రాంతం నుండి మున్నూరు కాపు సంఘం భవనం నుండి బయలుదేరిన బోనాలు భక్తి శ్రద్ధలతో ఒగ్గు కళాకారుల డప్పు విన్యాసాలతో మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అనంతరం జోగిని నిషాక్రాంతి మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో జోగినీలకు జరిగిన అవమానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు పరిగణలోనికి తీసుకుని మున్ముందు జోగినీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవమానాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా అమ్మవారికి మారుబోనం సమర్పించడానికి అన్ని రకాలుగా దగ్గరుండి మంత్రి కొండా సురేఖ చూసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వం నుండి జోగినీలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్ బోనాల నాడు జర పోలీస్ డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళు గుర్తించలేకపోగా ఇలాంటివి జరిగినాయి. ఇవి సరిదిద్దుకున్నారు. మర్నాడు రంగం రోజు నాడు సరిదిద్దుకున్నారు. ఇలా సరిదిద్దుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే మన లాల్ దర్వాజా బోనాల నాడు కూడా మంచి రిసీవ్ చేసుకున్నారు. దాన్ని బట్టి తీసి వాళ్ళు కూడా బోనాలు ఎంతో ఘనంగా మినిస్టర్ గారు దగ్గరుండి కొండా సురేఖ మేడం దగ్గరుండి చేయించారు. చాలు మాకు మా శివశక్తులకి ఇంత మంచి గౌరవం ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు నామమాత్రపు అర్హతలతో భారీ కంపెనీలను రిజిస్టర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సోదరుడు బడా కంపెనీలకు యజమానులుగా మారుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేని కంపెనీలను చిన్న నివాసాల చిరునామాలతో రిజిస్టర్ చేయించారని పేర్కొన్నారు. అటువంటి ఒక కంపెనీకే దాదాపు 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శించారు. ముఖ్యంగా అనుముల కొండాలరెడ్డి తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో టెస్రాక్ కంపెనీకి చైర్మన్గా ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపారు. టెస్రాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట ఈ కంపెనీ ఫోన్ నంబర్, ఇది వాళ్ళ వెబ్సైట్. ఇది కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నంబర్ ఏందని చూసినాం. 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు. ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? ₹1,00,000. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ ₹1,00,000. ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. ఇది మొదటిది కాదు, ఇది అనుముల కొండలరెడ్డి వ్యవహారం. రాజీవ్ రహదారి బాధితుల న్యాయమైన హక్కుల పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బాధితులు ధర్నాకు దిగారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం విషయంలో రాజీవ్ రహదారి ఇరువైపులా యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలనే డిమాండ్తో బాధితులు కార్ఖానా వద్ద తేలుకుంట సతీష్ గుప్తా ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ధర్నా చేస్తున్న బాధితులకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మద్దతు తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో అభివృద్ధి కాంక్షిస్తూనే కార్ఖానా నుండి అల్వాల్ వరకు యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి కిరాయిదారులకు న్యాయబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బాధితులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రభుత్వం తూమ్కుంట ప్రాంతంలో
బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని కార్ఖానా నుండి అల్వాల్ వరకు యాజమాన్యపు హక్కులు కోల్పోతున్న వారికి కూడా అదే మాదిరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిక్రంపురి అల్వాల్ దాకా ఇట్లా ఏదైతే ఎలివేటెడ్ కారిడోర్ అంటే స్టేట్ హైవే 1 ఫేజ్ 1లో ఇక్కడ ఎవరికైతే నిర్వాసితులు అవుతున్నారో, ఎవరైతే ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఈ ప్రాజెక్ట్లో పోతున్నదో, ల్యాండ్ రోడ్ వైడనింగ్ విషయంలో కాంపెన్సేషన్ కోసము ఇక్కడ ఉన్నటువంటి యొక్క వాసులు వారందరూ కూడా న్యాయం కోసం కోరి వారికి ఇస్తున్నటువంటి యొక్క కాంపెన్సేషన్ ఏది ఉన్నదో అది సరైనటువంటి యొక్క వాల్యూకు తగ్గట్లేదు. కాబట్టి పక్కన ఉన్నటువంటి తూముకుంటలో దాదాపు 10 టైం ఎక్కువ ఇచ్చారు. 10,000 అక్కడ దాదాపు పైచిలకు కార్డ్ వాల్యూ ఉంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ 1,00,000 పైగా అక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలో ఇంకా అది అర్బన్ ఏరియా, ఇది ఇంకా చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ మాత్రం ఎక్కువ ఉన్నప్పుడు కూడా దానికి కూడా అదే ఒక లెక్క ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు, మీరు తూముకుంటలో ఏ పర్సెంటేజ్ పెంచారో, హైక్ చేశారో ఇక్కడ కూడా అదే ప్రపోజ్డ్గా హైక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్న డిమాండ్కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఎవరు అపోజ్ చేయట్లేదు, పబ్లిక్ యూటిలిటీ కోసం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల ఒక సంబంధించినటువంటి వాళ్ళ త్యాగ. మల్కాజ్గిరి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథక కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ పాల్గొని 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మొత్తం 21,02,436 విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఫోటోస్ ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కోదండరామ్ హాజరై ఎన్హెచ్ఎం ఉద్యోగులకు మద్దతు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులు నిర్వహిస్తున్న ధర్నా న్యాయపరమైందని, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్సీ కోదండరామ్ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సమాన వేతనం అందించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు 78 క్యాడర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఎన్హెచ్ఎం జేఏసీ వారు నేషనల్ హెల్త్ మిషన్ కింద ఈ ప్రభుత్వ వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా 78 కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఒక జేఏసీగా ఏర్పడి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వారు అడుగుతున్నది ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఉండాలి, అదేవిధంగా మాకు జీతాలు కూడా మిగతా ఉద్యోగులతో సమానంగా మాకు జీతాలు ఇవ్వాలి. అడుగుతున్నది ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే ఇది సమంజసమే ఉన్నది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకే రకమైన పనిచేస్తున్న వాళ్ళకి వేతనాలలో జీతాలలో తారతమ్యాలు ఉండటానికి వీల్లేదు, జీతాలు ఒకే రకంగా ఉండాలి. ఒక వైద్యం చేసే డాక్టరు టెంపరీ కాంట్రాక్టుకు తర్వాత రెగ్యులర్ ఉద్యోగికి మధ్యన జీతాలలో తారతమ్యాలు ఉండకూడదనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అదొక కేవలం వైద్యుల విషయంలోనే కాదు, మొత్తం 78 కేటగిరీల ఉద్యోగుల విషయంలో కూడా ఈ తారతమ్యం ఉండకూడదు అనేది సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశం. ఉద్యోగ భద్రత ఉండాలి, లీవ్ల విషయంలో సామ్యత ఉండాలి. ఈ విషయాల్లో తప్పకుండా
మరి వారు అడుగుతున్నది ఒక న్యాయమైన డిమాండే. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం 2026 సవరణతో ఆ రంగానికి మరింత బలమైన చట్టపరమైన వ్యవస్థ అందుబాటులోకి రానుందని ఎంఎస్ఎం ఈడీఎఫ్ఓ జాయింట్ డైరెక్టర్ శివశేషగిరిరావు తెలిపారు. ఆలస్య చెల్లింపుల పరిష్కారానికి ఆన్లైన్ వివాదం పరిష్కారం, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్కు కాల పరిమితులు నిర్ణయించినట్లు తెలిపారు. సిబిఎస్ఈలు, ఎంఎస్ఎంఈల మధ్య చెల్లింపులను టీడీఎస్ ద్వారా నిర్వహించడం వల్ల నగదు ప్రవాహం మెరుగవుతుందని అన్నారు. ఎంఎస్ఎంఈ యాక్ట్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ అనేది ఎంఎస్ఎంఈల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం పెట్టిన యాక్ట్. ఇది 2006 అక్టోబర్ 2 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత దానిలో కొన్ని అమెండ్మెంట్లు మొన్న పార్లమెంట్లో పాస్ అయినాయి. ఒకటి రాజ్యసభలో 3వ తారీఖున పాస్ అయింది, 7వ తారీఖున లోక్సభలో పాస్ అయింది. దానిలో కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. ఆ ప్రొవిజన్స్ ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొస్తే ఈ చిన్న చిన్న ఎంటర్ప్రైజులు ఏదైతే ఉన్నాయో, మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్, వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఎంఎస్ఎంఈడి యాక్ట్లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం వాళ్ళ ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ టర్న్ ఓవర్ను బట్టి వాళ్ళకి క్రైటీరియా డిసైడ్ చేస్తాం, వాళ్ళు మైక్రోనా స్మాలా అనేది. అదొకటి. రెండోది డిలేడ్ పేమెంట్స్. డిలేడ్ పేమెంట్స్ అంటే ఇప్పుడు ఒక ఎంటర్ప్రైజు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వస్తువులను కానీ సర్వీసులను కానీ కొనుగోలు చేసింది అనుకోండి, చేసినప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లు ఇవ్వట్లా. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ సామర్థ్యం, అంటే ఉత్పత్తి సామర్థ్యం, వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ ఉండట్లా. అఖిల భారత బ్రాహ్మణ సమైక్య పేరుతో జరుగుతున్న మోసాల పట్ల బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సమైక్య నాయకులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐబిఎఫ్ జాతీయ అధ్యక్షుడు ప్రదీప్ జ్యోతి, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు మాలిని, వెన్నపల్లి జగన్మోహన్ శర్మ మాట్లాడారు. బ్రాహ్మణ సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమైక్య పేరును ఉపయోగించి కొందరు మోసాలకు పాల్పడడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యలో పదవులు ఇప్పిస్తామని ద్రోణం రాజు రవికుమార్ మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని నాయకులు తెలిపారు. ఆయన పట్ల బ్రాహ్మణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ద్రోణం రాజు రవికుమార్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్న మోసాలకు ఏఐబిఎఫ్ సమైక్యకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్ను. గత 3-4 నెలల బట్టి ఏఐబిఎఫ్ సెక్రటరీ జనరల్ నేను అని ద్రోణంరాజు రవికుమార్ అనే వ్యక్తి తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమందికి పదవులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కావున అట్లాంటి ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నేను బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది 1984 నుంచి రిజిస్టర్ బాడీ. ఈ సంఘము అనేకమైనటువంటి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది తయారై ఇట్లాంటి వాటిని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పారదోలే విధంగా, మేము ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఏఐబిఎఫ్ ఆల్ ఇండియన్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ను తప్పుతో పట్టించే విధంగా ఇది మాది, మా సంఘం అని ఒక కొత్త రిజిస్ట్రేషన్ కు ప్లాన్ చేసుకుంటూ ఇది మాదే అని చెప్పుకుంటూ పైసలు వసూలు చేసి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని ఎవరిని నమ్మద్దని కూడా తెలియజేస్తూ, ఇక్కడ మీ ముందర నిదర్శనానికి మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ జ్యోతి గారిని, మహిళా ప్రెసిడెంట్ అదేవిధంగా మాలిని గారిని, మిగతా సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. అతి త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి కూడా ఎస్ఎంఏపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఫర్ ఎస్ఎంఏ 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంఏ బాధిత కుటుంబాలతో పాటు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఎంఏ వ్యాధిపై అవగాహన పెంచడం, బాధిత కుటుంబాలకు అండగా నిలవడం, వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ పరుగు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్, డాక్టర్ రాధా రమాదేవి, క్యూర్ ఎస్ఎంఏ ఇండియా సహ వ్యవస్థాపకులు శ్రీలక్ష్మి తదితరులు హాజరై రన్ను ప్రారంభించారు.
సమాజంలో చాలా మందికి ఈ ఎస్ఎంఏ గురించి పూర్తిగా అవగాహన లేదు. ఎస్ఎంఏ ఎందుకు వస్తుంది, ఒకవేళ వచ్చిన ఆ పిల్లల్ని ఎట్లా చూడాలి, వాళ్ళని ఎట్లా పెంచుకోవాలి, టెస్టింగ్ ఎట్లా చేయవచ్చు. సో గత 4 సంవత్సరాల నుంచి క్యూర్ ఎస్ఎంఏ ఇండియా అనే ఒక సంస్థ ఉంది, ఒక ఫౌండేషన్ ఉంది. హైదరాబాద్లో కూడా వాళ్ళది చాలా ఒక బలమైన చాప్టర్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ సంవత్సరం కూడా ఇవాళ చాలా మంచి స్పందన వచ్చింది. సుమారు ఒక 2000 మంది ఇందులో రన్నింగ్లో పాల్గొన్నారు. కానీ రన్నింగ్ కంటే ముఖ్యమైన అంశం ఏముంది అంటే ఎస్ఎంఏ సమస్య ఒకవేళ వస్తూ ఉంటే వాటిని ఎట్లా ఆదుకోవాలి, కమ్యూనిటీగా సంఘీభావన ఎట్లా చూపించాలి. సమాజంలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినటువంటి రన్ ఫర్ ఎస్ఎంఏ క్యూర్ ఎస్ఎంఏ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ రన్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల ఎంతోమందికి అవగాహన కలుగుతుంది. ఇది పూర్తిగా నయం చేయగలిగింది. ఇది ముందే కనుక్కొని ఇది రాకుండా చేయడానికి కూడా అవకాశం ఉంది. మనకు సిసిఎంబిలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ సంస్థ సిసిఎంబి ద్వారా దీనికి సంబంధించి వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. దీనికి సంబంధించి టెస్టులు ఎలా చేయాలి, ఇది పూర్తిగా ఎలా నివారించవచ్చు, క్యూర్ ఇన్ ఇండియా అండ్ ట్రీట్ ఇన్ ఇండియా అనే నినాదంతో సిసిఎంబి వాళ్ళు తీసుకొచ్చినటువంటి మంచి కార్యక్రమాలను కూడా ఈ రన్ ద్వారా అవగాహన కల్పించడం సమాజంలో. నగరంలోని కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. 65 అంతస్తులతో 2 టవర్ల నిర్మాణం జరగనుంది. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియల్టీ సంస్థలు సంయుక్తంగా వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నాయి. ఈ టవర్లలో అతిపెద్ద ఖరీదైన 450 ప్లాట్లు ఉండనున్నాయి. ట్రంప్ టవర్స్కు ఇప్పటికే రెరా అనుమతులు ఇచ్చింది. దీనికి సంబంధించి త్వరలో జరిగే భూమి పూజకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. 3 ఏళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్న ట్రిబేకా డెవలపర్స్, ఐరా రియల్ ఎస్టేట్ సంస్థలు వెల్లడించాయి. We're very excited to be launching our first Trump Tower of South India today. After having been present in India for 14 years and, having projects in cities such as Mumbai, Pune, Gurgaon, Noida, Calcutta, there was no Trump we had in South India, and today that changes. We're very excited about this project. It is the largest Trump project in India. It is also the tallest Trump project in India. It is also the tallest building in South India. So we're very, very excited. We just got our RERA about 2 weeks ago, and we haven't officially launched sales, but we've been extremely pleasantly surprised. మన సౌత్ ఇండియాలో టాలెస్ట్ టవర్ కావటము, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు అంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ప్రాజెక్టు 65 ఫ్లోర్లు ఉంటుంది. ఇది నాకు చాలా గర్వంగా ఉన్నది ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ తీసుకురావటము. అలానే కల్పేష్ లాంటి మంచి ఫ్రెండ్, డియర్ ఫ్రెండ్ కావటము, అండ్ నేను వాళ్ళతో అసోసియేట్ కావటము, ఈ ట్రంప్ ప్రాజెక్ట్లో ఉంటాము. నాకు, నా ఐరా టీమ్కి చాలా పెద్ద అచీవ్మెంట్. అలానే మన హైదరాబాద్ కూడా ఇది ఒక మాణిక్యం అంటే ఒక కోహినూర్ లాంటి ఒక ఆర్నమెంట్ లాగా అవబోతున్నది. టాలీవుడ్ నటి చిరుకూరి మానస చౌదరి నగరంలో సందడి చేశారు. షావోమీ ఇండియా తాజా రెడ్మీ నోట్ 17 5G స్మార్ట్ ఫోన్ను తెలంగాణ మార్కెట్లోకి మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ సేల్ బే భాగస్వామ్యంతో విడుదల చేశారు. ఈ సందర్భంగా మానస చౌదరి మాట్లాడుతూ ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన కెమెరా వ్యవస్థ, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా వినియోగదారులకు కంపెనీ తాజా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురావడంతో సెల్ బై కీలక పాత్ర పోషిస్తుందని ప్రశంసించారు. For the grand launch of Redmi Note 17, మీరు చూసారు కదా ఫోన్. someone told me slim ఉంది మీలాగా and all that. Firstly దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అండ్ 8000 మెగా బ్యాటరీ ఉంది, 50 MP AI డ్యూయల్ కెమెరా ఉంది, and Snapdragon 4 Gen 4 mobile platform. These are just the introduction of these. Lopala chala features ఉన్నాయి ఇందులో, and it's very impressive of this one to be launched here. And from stores lo 12th nunchi is being prolonged, so I really hope everyone come and get Redmi Note 17.
టు బీ ఫ్రాంక్ ఇది చాలా మంచిగా ఉంది మొబైల్. ఫీచర్స్ విషయానికి వస్తే మీకు ఇందులో 8000 mAh బ్యాటరీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, 120 Hz రిఫ్రెష్ రేట్తో ఇలాంటి చాలా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మీరు అస్సలు మిస్ అవ్వకండి. అండ్ మా సెల్బే స్టోర్లో మేము మా 10th anniversary ఆఫర్స్తో ఇస్తున్నాము. అండ్ ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 6128 అండ్ నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 24,999 స్టార్ట్ అవుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి 8128 వేరియంట్ వచ్చేసి 27,999 స్టార్ట్ అవుతుంది. As you know, we have launched our newest edition in Note series, Redmi Note 17 on 6th August. And of course, we are excited to also inform the first sale is going live on 12th August. And the Note series has always brought the benchmark features and 5G performance to our millions of users. And happy to say Redmi Note 17 5G. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఉప్పల్ సిసిఎస్ బృందంతో కలిసి 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 73 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్లు, 3000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 2వ తేదీన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పగటిపూట తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. వాహనాల తనిఖీల సమయంలో యమ్నంపేట గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. ప్రధాన నిందితుడు షేక్ సాహుల్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 47కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జీడిమెట్ల ఆర్టీసీ డిపోలో విషాద ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో ఆర్టీసీ మెకానిక్ సంతోష్ మృతి చెందినట్లు సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలతో కేకులు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు బేకరీపై దాడులు నిర్వహించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ రోడ్లోని మల్లికార్జున్ నగర్లో ఉన్న బేకరీపై ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కేకుల తయారీలో ప్రజల ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బేకరీలో అమోనియా పొడి, నిమ్మ పసుపు, కృత్రిమ ఆహార రంగులు, నారింజ ఎరుపు కృత్రిమ ఆహార రంగులు, ఇతర కృత్రిమ రంగులు, కాలం చెల్లిన రంజామిక్ పొడితో పాటు వాటిని ఉపయోగించి తయారు చేసిన కేకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బేకరీని నిర్వహిస్తున్న అబ్దుల్ ముతాలిబ్ సయ్యద్ను ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జార్ఖండ్కు చెందిన అబ్దుల్ ముతాలిబ్ సయ్యద్, నిర్మల్కు చెందిన బేకరీ యజమాని ముస్తాఫాకు నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ బేకరీ నిర్వహిస్తున్నట్లు వెల్లడైనట్లు సమాచారం. ఆయుష్ వైద్య విద్యార్థుల స్టైఫండ్ పెంపు కోసం చేపట్టిన ఆందోళన 8వ రోజుకు చేరుకుంది. రామంతపూర్లోని జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ సంఘీభావం తెలిపింది. విద్యార్థులకు మద్దతుగా తెలంగాణ హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివప్రసాద్ ఆందోళన శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము ఈరోజు 8th డే స్ట్రైక్ చేస్తున్నాము. స్టైఫండ్ హైక్ గురించి, ఇంకా గ్రీన్ ఛానల్ గురించి. మాకు నెలవారీగా స్టైఫండ్ మా అకౌంట్లో పడట్లేదు. మాకు స్టైఫండ్ డిలే అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్న ఆయుష్ హౌస్ సర్జన్స్ ఇంకా పీజీస్ స్టైఫండ్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము. హౌస్ సర్జన్స్కి 13,000 వస్తున్నాయి. అంటే రోజుకి 4,000, సుమారుగా 400. అంటే 400 ఏం సరిపోతాయి ఈ రోజుల్లో. ఇంకా పీజీస్కి 30,000 చిల్లర వస్తున్నాయి. మాకు 2016 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అవ్వకముందు సమానంగా వచ్చాయి స్టైఫండ్, అలోపతి వాళ్ళకి ఆయుష్కి. ఇప్పుడు ఎందుకు సమానం లేదు అంటే మా పనులో ఏమైనా తక్కువ ఉందా? మేము సమానంగా ఈవెన్ ఫెస్టివల్స్ రోజు, హాలిడేస్ రోజు, అన్ని రోజుల్లో మేము ఇక్కడ పనిచేస్తున్నప్పటికీ మాకు సరైన స్టైఫండ్ రావట్లేదు. మా ఈ డిమాండ్ ప్రభుత్వం అనుకూలంగా మాకు సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. ఆన్ పార్ విత్ అలోపతి మేము పెంచాలని అనుకుంటున్నాము.
అలోపతి వాళ్ళకి ఎంత ఇస్తున్నారో మాకు అంతే కావాలి. ఎందుకంటే మేము సమానంగా పనిచేస్తున్నప్పుడు మాకు సమానత్వమైన వేతనం కూడా మాకు సమానంగానే ఉండాలి. రాజేంద్ర నగర్లో గుప్త నిధి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి 11 మందిని మోసం చేసిన 4 సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు ముందుగా బాధితుల ఇంట్లో గుంత తవ్వి అందులో బొగ్గు, నకిలీ బంగారు పూత పూసిన నాణేలు ఉన్న సంచిని పాతిపెట్టారు. అనంతరం బొగ్గు బంగారంగా మారడానికి కొంత సమయం పడుతుందని బాధితులను నమ్మించేవారని పోలీసులు చెప్పారు. అమాయకులను మీ ఇంట్లో గుప్త నదులు దాచున్నాయి, మేము వచ్చి తీయగలుగుతామని చెప్పి నమ్మించి ఆ ఇంట్లో ఒక రూమ్ లో ఒక గోతిలాగా చేస్తావి, దాంట్లో ఒక మూట పెట్టి మళ్ళీ తర్వాత ఒక 1 week 10 days తర్వాత వచ్చి ఆ గోతిలోవి ఇంకా కాలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక 8 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకొని రెస్పాండ్ అయిపోయారు. దీంట్లో మెయిన్ మునవర్ అని మైదీపట్నంలో ఉంటాడు అతను, తర్వాత అష్రఫ్, సులేమాన్ అండ్ హాజీ అని 4 కూడా కలిసి ఈ తంతు ఒక పూజలు చేసినట్టు చేసి క్షుద్ర పూజలాగా చేసి వాళ్ళ ఇళ్లలో ఈ గోతిని తవ్వి దాంట్లో బొగ్గులు మరియు పెట్టి ఈ చీటింగ్ కు పాల్పడడం జరిగింది. ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీలో 11 మందిని ఇప్పటి వరకు వాళ్ళు మోసం చేసినట్టు తెలిసింది. దీంట్లో 11 టోటల్ కలిపి 1,02,00,000 వరకు ఈ 11 మంది కలిసి వీళ్ళకి ఇచ్చి నమ్మి మోసపోయిందని చెప్పి తెలిసింది. ఇది రాజేంద్ర నగర్ PS లో ఒక కేసు రిజిస్టర్ అయింది. దీన్ని ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ ఎంక్వైరీలో